Audio Jungle. Audio Jungle. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి నిన్న మండే రోజు లాగండి. మండే అయితే పొద్దున లేవగానే ఇంకా నైటే పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాను. ఇంకా అవి తీసి అయితే పక్కన పెట్టుకొని ఒక సైడ్ అయితే పాలు పెట్టాను. ఇంకొక సైడ్ అయితే మా హస్బెండ్ కోసం అయితే హాట్ వాటర్ పెట్టేశానండి. ఇంక ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న చట్నీ చేసుకున్నప్పుడు దాంట్లో కొంచెం కారం ఎక్కువైతుందని తీసి పక్కన పెట్టుకున్నానండి. ఆ కారం ఉంది, పచ్చిమిరపకాయలు ఇంకా వెల్లుల్లి వేసింది అయితే. సో ఆ కారం అయితే ఇందులో యాడ్ చేసుకొని ఇంక ఇక్కడ పల్లీలు వేసుకొని చట్నీ అయితే చేసుకుంటున్నానండి. ఈ మధ్యలో వచ్చే పచ్చిమిర్చి అయితే అసలు ఫుల్ కారంగా ఉంటున్నాయండి. ఒకటి రెండు అట్లా వేస్తే సరిపోతుంది. ఇంకా మనం కాదని ఒక రెండు మూడు ఎక్కువ వేసామనుకో ఫుల్ కారం అయిపోతుందండి. ఇంకా పొద్దున్నే పాపకు కర్రీ వండేటప్పుడు అయితే టేస్ట్ చూడట్లేదు కాబట్టి ఇంకా మొన్న ఒక రోజు ఎక్కువ వేసేసరికి కారం అయిపోయిందండి. ఇంకా అప్పటి నుండి అయితే చూసుకొని వేస్తున్నాను. ఇప్పుడు చట్నీలో కూడా కొంచెమే కారం ఉంటే అదైతే వేసాను. ఇంకా అక్కడికక్కడికి సరిపోయిందండి. ఇంకా వేరే ఎక్స్ట్రా ఒక పచ్చిమిర్చి వేసినా కారం ఎక్కువ అవుతుండేది. ఇంకా అది చట్నీ చేసి అక్కడ పెట్టేసి రైస్ అయితే కడుగుతున్నానండి. ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ రైస్ కడుగుతుంటే మా హస్బెండ్ వచ్చేసి లెమన్ తీసుకొచ్చుకొని ఇంకా దాన్ని ఇలా తిప్పుతున్నాడండి రౌండ్గా. అలా తిప్పితే రసం ఎక్కువ వస్తుంది అనేసి ఇంకా దాన్ని అయితే అలా చేస్తున్నాడు. చేసి అక్కడ పెట్టేసి అయితే వెళ్ళాడండి. ఇంకా హాట్ వాటర్ అవ్వగానే నేనైతే ఇంకా తనకి ఇచ్చేస్తాను. ఇంక ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేశాను ఆల్రెడీ. ఇంకా నిన్న మా హస్బెండ్ అయితే బచ్చల కూర తీసుకొచ్చాడండి. బచ్చల కూర అయితే ఇంకా పప్పు చేసి కొంచెం పప్పు వేసి పెసరపప్పు వేసి చేద్దాం అనుకుంటున్నాను. మొన్న పాపకి పాలకూర కొంచెం పప్పు వేసి చేస్తే టిఫిన్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొచ్చిందండి. ఇంకా అలానే చేద్దామనేసి ఇంక ఇప్పుడు కూడా పెసరపప్పు అయితే కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. ఓన్లీ ఇంకా పప్పు బచ్చల కూర చేద్దాం పప్పు అంటున్నా టమాటా బచ్చల కూర చేద్దాం అనుకున్నాను కానీ నిన్ననే టమాటా పచ్చడి అయిపోయింది కదా, మళ్ళీ ఈరోజు కూడా టమాటా ఎందుకనేసి ఇంకా పెసరపప్పు కొంచెం వేసి బచ్చల కూర అయితే ప్రిపేర్ చేసుకుందామని ఇంకా కడిగి అయితే పెట్టుకున్నానండి. అది కడిగేలోపు ఇక్కడ అయితే హాట్ వాటర్ అయ్యాయి. ఇంకొక సైడ్ పాలు కూడా కాగాయండి. ఇంకా పాలు కూడా స్టవ్ ఆఫ్ చేశాను. ఈ హాట్ వాటర్ తాగాకైతే మా హస్బెండ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టీ తాగుతారు. సో అందుకనేసి ఇంకా పాలు అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మళ్ళీ తనకి టీ పెట్టిస్తానండి. ఇక్కడైతే నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, అందుకనేసి ఓన్లీ మా హస్బెండ్కి హాట్ వాటర్ అయితే ఇస్తున్నానండి. ఇంకా తనకు వాటర్ ఇచ్చేసాకైతే ఇక్కడ బచ్చల కూర కట్ చేసుకుంటున్నాను. ఇంకా నిన్న నైట్ కట్ చేయలేదండి, ఇది చూడడానికి కొంచెం బాగా అనిపించలేదు. సో పొద్దున్నే ఇంకా చేసుకుందాంలే అనేసి ఇంక ఇప్పుడైతే పొద్దున్నే కట్ చేసేస్తున్నానండి. ఓన్లీ తోటకూర అలాంటివి ఎక్కువ టైం పడుతుంది కానీ పాలకూర ఈ బచ్చల కూర లాంటివి కొంచెం తక్కువ టైమే పడుతుందండి. సో అందుకనేసి తినైతే మొత్తం కట్ చేసుకున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి మీకైతే. ఇంకా మొత్తం కట్ చేసుకోవడం కంప్లీట్ అవ్వగానే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా మా హస్బెండ్ టీ కూడా అడిగారు, తనకైతే టీ కూడా పెడుతున్నాను. ఇంకొక సైడ్ టీ పెట్టి ఇంకొక సైడ్ అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటానండి. ఖచ్చితంగా తనకైతే మార్నింగ్ టీ ఉండాల్సిందే. ఇంక ఈ మధ్యలో మళ్ళీ హాట్ వాటర్ తాగడం స్టార్ట్ చేశారు. ఇంకా స్టార్ట్ చేశారు కాబట్టి కొద్దిసేపు అలా ఆగి టీ తాగుతున్నాడు. లేదంటే ఇంకా పొద్దున్నే నేను నాకు లేట్ అయింది అనుకో ఇంకా తనే పెట్టుకొని అయితే తాగేస్తానండి. ఈ మధ్యలో అయితే ఇంకా నేనే పెట్టేస్తున్నాను టీ అయితే. ఇంక ఇక్కడైతే టీ పెట్టేశానండి మా హస్బెండ్ కోసం అయితే. దాన్ని నెమ్మదిగా మరిగించాలి ఇంకా చాలాసేపు. వెంటనే పోసామనుకో ఈ టీ ఏంది ఇలా ఉంది, టేస్ట్ లేదు ఏం లేదు అనేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి గిన్నెలో పోసి మరగబెడతాడండి. సో అందుకనేసి కొంచెం ఎక్కువసేపు సిమ్లో పెట్టి అయితే మరిగించి తనకైతే ఇచ్చేస్తాను. ఇంక ఇక్కడ అది అవుతుంటే బచ్చల కూర ఇందాక కట్ చేశాను కదండి, దీన్ని అయితే మొత్తం వాష్ చేసుకుంటున్నాను. దీంట్లో ఇసుక లాంటివి ఏం లేవు కానీ చూడడానికి కొంచెం నీట్గానే ఉంది. సో అందుకనేసి రంధ్రాల బుట్ట ఉంటుంది కదా, జల్లి బుట్ట, దాంట్లో వేసి అయితే మొత్తం ఒకటికి రెండు సార్లు అయితే వాష్ చేసుకున్నానండి. ఇంకా చేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా కర్రీలోకి ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఇంకా పచ్చిమిర్చి అయితే ఒక రెండు మూడు వరకే వేసానండి. దీంట్లో కూడా ఇంకా కరెక్ట్గా సరిపోయింది. ఇంకా పచ్చిమిర్చి వేయాలంటే భయం అవుతుందండి. మళ్ళీ కారం వేద్దామన్నా కానీ మాది కొత్త కారం అండి, అది కూడా బాగా కారం ఎక్కువనే ఉంది. మొన్న ఒకరోజు ఏదో కర్రీలో కారం వేసానండి, అసలు ఆ కర్రీయే సరిగా తినబుద్ధి కాలేదు. అంటే నేను మామూలుగా మేము రెగ్యులర్గా వేసే కారంలానే వేసాను, వేస్తే ఇంకా అదైతే ఫుల్ కారం అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ అయితే నువ్వు ఎప్పుడు ఇలా చేయలేదు, కర్రీ అయితే ఇంత దారుణంగా ఉందనేసి అన్నారు. ఆ రోజు అస్సలు సరిగా తినలేదండి. సో అప్పటి నుండి అయితే ఇంక పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి ఏమో ఎక్కువ వేయాలన్నా భయం అవుతుంది. ఇంక ఇక్కడైతే కర్రీ ఆల్రెడీ స్టార్ట్ చేశానండి. ఇంకొక సైడ్ టీ అవుతుంటే ఒక సైడ్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను.
ఈ కర్రీ అయితే ఇంకా పప్పు బాగా ఇట్లా వాటర్లా కన్సిస్టెన్సీ కాకుండా కొంచెం ముద్దలానే చేసుకుంటున్నానండి. ఇలా చేస్తేనే మొన్నైతే బాగా తిన్నది మా పాప. సో అందుకనేసి తనకు నచ్చిందేమో అనేసి మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేస్తున్నానండి. దీంట్లో నుంచి కొంచెం బచ్చల కూర ఇంకా కొంచెం పప్పు తీసైతే పక్కన పెట్టాను, బాబుకు రైస్ ప్రిపేర్ చేద్దామనేసి. ఇంకా ఈరోజు ఒక వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నానండి మా పిల్లల బర్త్డే గురించి అయితే. అందుకనేసి ఈరోజు పనులన్నీ హడావిడిగా చేస్తున్నాను. పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా బాబుని పడుకోబెట్టాలండి. మా తమ్ముడిని రమ్మన్నాను, వాడు వస్తా అన్నాడు. ఇంకా వాడు వచ్చాకైతే రెడీ అయిపోయి ఒక వీడియో అయితే షూట్ చేయాలండి. ఇంకా అస్సలు అవ్వట్లేదు. ఇంకా రేపటి నుంచి ఇల్లు క్లీనింగ్ అవన్నీ పనులు స్టార్ట్ చేయాలి. ఈ ఒక్కరోజే నాకు టైం ఉంది. సో ఇంకా ఈ ఒక్కరోజు యూజ్ చేసుకుందాం అనేసి అయితే మా తమ్మునికి ఫోన్ చేశానండి. వాడు మామూలుగా అయితే 12, 1 గంటలకి అలా లేస్తున్నాడు. కానీ ఈరోజైతే నా కోసం పొద్దున్నే లేరా అని ఒక 4 సార్లు కాల్ చేశాను. ఇంకా వాడైతే లేచాడట. ఇంకా ఫ్రెష్ అయ్యి రారా ఇక్కడికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేద్దులే అనేసి అంటే సరే అక్క అనేసి అన్నాడు. నా కోసం ఫస్ట్ టైం అండి వాడు ఇంత పొద్దున్న లేవడం. ఇంకా వాడైతే వస్తా అనేసి అన్నాడు. అందుకనే ఇంకా ఇప్పుడు పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకున్నాను అనుకో, బాబు పడుకుంటే ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో ఒక వీడియో అయితే కంప్లీట్ చేసుకోవాలండి నేను. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ దోశ పిండి ఉంటుంది కదా, నిన్న ఇడ్లీకి దోశకైతే పట్టుకున్నాను. పాపను అడిగితే మాత్రం దోశనే కావాలందండి. సో అందుకనేసి ఇక్కడ దోశనే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం పిండి అయితే తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ వేసి అయితే కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా వీడియో తీయాలంటే అయితే ఇంతకుముందు హెయిర్ ఉండే కదండి, మంచిగా అనిపించేది. ఇప్పుడైతే ఈ గుండుతోటి ఎక్కువ వీడియోలు తీయాలన్నా కానీ ఇంట్రెస్ట్ రావట్లేదండి. కానీ ఇంకా పిల్లలకు సంబంధించిన వీడియో కదా, ఎలా ఉంటే ఏంటి, ఇంకా నా ఫీలింగ్స్ని షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే ఒకటి షూట్ చేస్తున్నానండి. అది పిల్లల బర్త్డే రోజు అయితే వస్తుందండి ఆ వీడియో. ఇంకా మీరైతే తప్పకుండా చూడండి. అసలు లావ్ అయ్యేసరికి గుండు అసలు నాకు నేనే నచ్చట్లేదండి ఎందుకో. కానీ ఇంకా మనం మొక్కుకున్న మొక్కు కదా అని చేయించుకున్నాను. ఇంకా హెయిర్ పెరిగే వరకు కొంచెం అలానే ఉంటుందండి. 1 ఇయర్ పడుతుంది కావచ్చు హెయిర్ మొత్తం గ్రో అవ్వడానికైతే. ఇంకా ఈ మధ్యలో కొంచెం వెయిట్ కూడా గెయిన్ అయ్యానండి. అంటే ఫుడ్ సరిగా తీసుకోకుండా డైట్ అలా చేస్తుంటే బాబుకు ఫీడింగ్కి ఇబ్బంది అవుతుంది. సో ఇంకా బాబు బాగా సన్నగా అయిపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అనేసి ఇంకా మంచిగా తింటున్నానండి ఈ మధ్యలో అయితే. ఇంకా బాబు బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేశాక అయితే ఇంకా డైటింగ్ ఏమన్నా అలాంటివి చేద్దాం కానీ ఇప్పుడైతే వద్దనేసి ఇంకా ఆపేసాను డైటింగ్ అదంతా. సో అందుకనేసి వెయిట్ కూడా పుటాన్ అయ్యానండి ఈ మధ్యలో. ఇంకా అసలు మ్యారేజ్కి ముందు అయితే సన్నగా ఉండేదండి నేనైతే. పెళ్ళైన తర్వాత అయితే బాడీకి హీట్ చేస్తుంది అనేసి సమ్మర్లో అయితే మెడిసిన్ వాడానండి. అసలు అనవసరంగా మెడిసిన్ వాడాను నేనైతే. ఇంకా మా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర రాయించుకొని అలా మా మమ్మీ రాపిచ్చి ఇంకా అవైతే వాడాను. దానివల్లనే ఇంకా లావ్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యానండి. అసలు అప్పుడు నాకు తెలియదు అసలు దేనికోసమైనా మనమైతే న్యాచురల్గా తగ్గించుకోవాలి కానీ అసలు మెడిసిన్ అలాంటివి అయితే యూజ్ చేయొద్దండి. ఇంకా సాబ్జా సీడ్స్ అలా తాగడం, వాటర్లో ఇంకా లెమన్ వాటర్ అలా తాగడం చేయాలి కానీ అనవసరమైన మెడిసిన్ అయితే వాడొద్దండి. ఇంకా నేను ఆ బాడీకి వెయిట్ చేస్తుందని మెడిసిన్ వాడాను. దాని తర్వాత ఏమో కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని, ఇంకా దాని తర్వాత ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వల్ల అసలు ఎన్ని మెడిసినో ఆ మెడిసిన్ వల్లనే ఇంత లావ్ అయిపోయానండి. తిన్నది లేదు ఏం లేదు. ఇంకా ఎప్పటి నుండైనా డైటింగ్ అంటే ఏదో ఒకటి తినకుండానే ఉంటున్నా, అయినా కానీ లావ్ అవుతూనే ఉన్నానండి. ఇంకా ఇప్పుడైతే పిల్లలిద్దరికి ఇంకా అంటే బాబుకు కూడా బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేశాకైతే ఖచ్చితంగా మంచి డైట్ అంటే ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ వెయిట్ అయితే లాస్ అవ్వాలండి ఇంకా నెమ్మదిగా అయినా. ఇక్కడైతే కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడిందండి. దగ్గర పడాకైతే దీంట్లో టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఒక సైడ్ అయితే రైస్ కూడా కంప్లీట్ అయిందండి. టమాటాలు వేసుకున్నాకైతే ఊరికే అలా మూత పెట్టానండి, కలపలేదు. ఆ టమాటాలు పైన ఆవిరికి ఉడుకుతాయనేసి ఒక 2 మినిట్స్ అలానే మూత పెట్టి వదిలేసి ఇంకా తర్వాత అయితే కలుపుకుంటున్నానండి. ఇంకా కర్రీ ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయింది. టమాటాలో ఒక 1 మినిట్ అలా ఉడికితే అయిపోతుంది. అందుకనేసి ఇంకో స్టవ్ మీదకి అయితే షిఫ్ట్ చేసుకొని ఇంకా దాన్ని అయితే సిమ్లో పెట్టానండి. ఈ స్టవ్ మీద అయితే ఇంకా దోశలు వేయడం స్టార్ట్ చేశాను. సో పాప కోసం ఇంకా మా హస్బెండ్ కోసం అయితే. కానీ ఈరోజు ఇంకా లేట్ అయిపోతుందని మా హస్బెండ్కి అయితే వేయలేదండి. తర్వాత పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాకైతే టిఫిన్ వేసాను. ఇప్పుడైతే పాప కోసం వేస్తున్నానండి. ఇక్కడైతే ఇంకా టిఫిన్ చేశాకైతే పాపకి బాబుకి ఇద్దరికైతే స్నానాలు చేయించాలి. స్నానాలు అయితే ఇద్దరికి ఒకటేసారి అవుతున్నాయండి. పొద్దున్న అయితే ఇంకా అదొక పెద్ద పని అయిపోతుంది. లేదంటే ఇద్దరికి మళ్ళీ సపరేట్గా చేయించడం అంటే మళ్ళీ టైం వేస్ట్. సో ఈరోజు అసలే ఇంకా పని అంతా స్పీడ్గా చేసుకోవాలి. ఇంకొక పని పెట్టుకున్నాను కదా అనేసి మైండ్లో అదే ఉండే. అందుకే ఇంకా హడావిడిగా చేసేసుకుంటున్నానండి. ఇక్కడైతే పాప కోసం అయితే ఇంకా 2 దోశలు వేస్తున్నాను. బాబు కూడా కొంచెం తింటాడు కదా అనేసి తనకైతే కొద్దిగా అయితే తినిపించడం స్టార్ట్ చేశానండి. ఎక్కువ తినట్లేదు. సో ఇద్దరు తింటారని ఒక 2 దోశలు అయితే వేస్తాను. కర్రీ అయితే ఇంకా ఉడికిందని లాస్ట్లో కర్రీలో అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ తక్కువ అనిపించింది. సో అందుకనేసి సాల్ట్ వేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకొని ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి.
అక్కడ కర్రీ అయిపోయింది. ఇంక ఇటు సైడ్ అయితే దోసలు వేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక అది దోసలు అయితే తీసుకెళ్ళి పిల్లలిద్దరికి తినిపించేసాను. ఇంకా తినిపించి పాపకి బాబుకి అయితే స్నానం కూడా చేపించేసానండి. ఇంకా చేపించి పాపను రెడీ చేశాకైతే ఇంక ఇక్కడైతే బాక్స్ పెడుతున్నానండి. పాప కోసం అయితే ఆల్రెడీ అన్నం కూడా చల్లారడానికని పక్కకు తీసి పెట్టేశాను. ఇంక ఈరోజు పాపకి స్నాక్స్లోకి వచ్చి యాపిల్ పెడుతున్నానండి. రోజు బిస్కెట్సే అవుతున్నాయనేసి ఇంకా నిన్న బయట నుంచి అయితే ఫ్రూట్స్ తెప్పించాను. మా హస్బెండ్ తీసుకొచ్చారు నిన్న. సో అందుకనేసి ఇంకా యాపిల్ అయితే పెట్టేస్తున్నానండి. యాపిల్ అయితే పీల్ చేసి ఇంకా ముక్కలు ముక్కలుగా కట్ చేసి బాక్స్లోకి అయితే పెట్టేశాను. ఇంకా వాటర్ బాటిల్ అవన్నీ పెట్టి ఇంకా పాపనైతే స్కూల్కి పంపించానండి. ఇంకా పాప వెళ్ళగానే మా తమ్ముడు కూడా వచ్చాడండి. ఇంక ఇక్కడైతే మా తమ్ముడు కోసం దోశలు వేస్తున్నాను. ఇంకా వాడు తింటే నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా వీడియో అయితే షూట్ చేసుకోవాలండి. ఇంకా మా తమ్ముడికి అలాగే మా హస్బెండ్ కూడా మా పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాడు. సో తన కోసం కూడా దోశలు అయితే వేసి ఇచ్చానండి. ఇంకొకసారి ఎందుకో మాట్లాడుతుంటేనే ఎక్కలేని నత్తి వచ్చేస్తుందండి. ఇంకా వాళ్ళిద్దరు తిన్నాకైతే ఫ్రెష్ అయిపోయి నేనైతే ఒక వీడియో షూట్ చేయాలని చెప్పాను కదా. ఇంకా ఆ వీడియో షూట్ చేసే ముందు వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నానండి. ఇంకా వేసి బాబుని పడుకోబెట్టేశాను. పడుకున్నాకైతే ఇంకా బిల్డింగ్ పైకి వెళ్ళి అయితే ఒక వీడియో షూట్ చేశానండి. ఇంకా తర్వాత ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలన్నీ పడేసుకున్నాయి. ఇంకా బిల్డింగ్ పైకి వచ్చి అయితే బట్టలు ఎండేస్తున్నానండి. గాలి ఫుల్ వస్తుంది. ఇంకా నేను బట్టలు వేస్తుంటే ఇంకా బట్టలన్నీ అటు ఇటు పోతున్నాయి గాలికి అయితే. మొత్తానికైతే బట్టలన్నీ ఎండేసి ఇంకా కిందికైతే వెళ్ళానండి. ఇంకా వెళ్ళేలోపు మా బాబు అయితే మళ్ళీ లేచాడండి. అసలు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ కంటే ఎక్కువైతే పడుకోడండి. సో తను పడుకున్నప్పుడు ఏమన్నా పనులు ఉంటే అలాంటివి అయితే చేసేసుకుంటాను. ఇంకా తను లేచాక అయితే ఇంకా తనతోనే టైం స్పెండ్ చేస్తాను. ఇదైతే ఈవినింగ్ అండి. ఇంకా ఈవినింగ్ అవగానే పాలైతే వేడి చేస్తున్నానండి. ఇంకా పాలు వేడి చేసి మా హస్బెండ్కు ఇంకా మా తమ్ముడు కూడా ఉన్నాడండి. వాళ్ళిద్దరికైతే టీ పెట్టిస్తానండి. ఇంకా మా తమ్ముడికి నేను పెట్టే టీ అంటే ఇష్టం అండి. సో అందుకనేసి మా తమ్ముడు అయితే ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో నాకు మా హస్బెండ్కి అయితే ఫుల్గా మంచిగా హెడ్ మసాజ్ చేశాడండి. అసలు ఎంత రిలీఫ్గా అనిపించిందో ఈరోజు అయితే. హెడ్ అయితే మొత్తం లైట్ వెయిట్ అయినట్టు అనిపించిందండి. బరువుగా ఉండే మొన్నటి వరకు అయితే స్ట్రెస్ అంతా ఇంకా ఇంట్లో పని పిల్లలు అలానే ఉండే. ఇంకా ఈ వీడియోసు సో ఈరోజు కొద్దిసేపు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ హెడ్ మసాజ్ చేయించుకుంటే ఎంత రిలాక్సింగ్గా అనిపించిందో నాకైతే. ఇంకా వాళ్ళైతే భలే చేశాడండి అసలు. ఇంకా ఇక్కడైతే టీ కూడా అయిపోయింది. మా హస్బెండ్కి ఇంకా మా తమ్ముడికి అయితే టీ పోసి ఇస్తున్నాను. ఇంకా పాప అయితే మళ్ళీ స్కూల్ నుండి వచ్చిందండి. వచ్చి తనైతే సేమియా అడిగింది. సో మళ్ళీ తన కోసం అయితే సేమియా చేయాలి. పాలు అయితే అస్సలు తాగడం లేదండి. ఇంకా పాలు తాగుతలేదు కదా అనేసి కొంచెం సేమియా చేసిస్తే ఆ సేమియాలో పాలు అలా అయినా పోతున్నాయని ఇంకా సేమియా అయితే చేసిస్తున్నానండి. పాలు కూడా చాలానే ఉన్నాయి ఈరోజు అందుకనేసి. నిన్న సేమియానే చేశానండి. మళ్ళీ ఈరోజు సేమియా చేయడమే అవుతుంది. ఇంకా మమ్మీ సేమియా చేస్తున్నావా అని అడుగుతూనే ఉందండి. తనకి ఇష్టం. అంతకుముందు కూడా బాగా తినేది కానీ ఈ మధ్యలో చేయలే అండి నేనైతే ఎక్కువ. ఇంకా నిన్న చేశాను, మళ్ళీ ఈరోజు ఇప్పుడు చేస్తున్నాను. కొన్ని పాలు అయితే తీసుకున్నాను. ఇంక ఈరోజు కొన్ని పాలలో వాటర్ కూడా యాడ్ చేశానండి. పాలు కొంచెం చిక్కగా అనిపించాయి. సో అందుకనేసి ఇక్కడ వాటర్ యాడ్ చేసి ఇంకా షుగర్ అయితే వేస్తున్నాను. ఇంకా వేసి పాలు మరిగాకైతే సేమియాలు వేస్తానండి. టేస్ట్ బాగా వచ్చాయి. ఇంకా మా బాబు అడుగుతుంటే మా బాబు తింటే మా పాపకి ఎక్కడ సరిపోవు అనేసి అస్సలు పెట్టనివ్వట్లేదండి. ఇంకొకటే గోల, తమ్ముడికి పెట్టొద్దు అనేసి. ఇంకా పాపం తనేమో అనుకుంటూ వస్తున్నాడు. ఇంకా నీకు సరిపోను ఉన్నాయి మమ్ము అనుకుంటే ఇంకా మా బాబుకి అయితే కొన్ని పెట్టేశానండి. ఇంకా తను కూడా తిన్నాడు. ఇక్కడ సేమియా అవుతుంటేనైతే పిల్లలిద్దరూ చూడండి టీవీలో పీకాచు ఆ బొమ్మలు పెట్టుకొని ఒకటే డ్యాన్స్ వేస్తున్నారండి. మా బాబు అయితే ఇంకా టీవీలో బొమ్మ ఎలా వేస్తే అలా డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా అక్కడ సేమియా అవుతుంటే ఇవన్నీ తినిపించేలోపు అంటే సేమియా అయ్యే గ్యాప్లో ఇల్లు అయితే ఊడ్చుకుంటే ఇక్కడ కూర్చొని తింటారు కదా అనేసి ఇక్కడైతే అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా ఇల్లు కూడా ఊడవాలి. సో ఇంకా చూడండి ఇక్కడైతే మా బాబు ఎలా డ్యాన్స్ వేస్తున్నాడో నాకైతే భలే అనిపించిందండి. అసలు టీవీలో బొమ్మ ఎలా డ్యాన్స్ వేస్తే అలా వేస్తున్నాడు. కొంచెం 1 ఇయర్ కూడా లేడు. ఇప్పుడే చూడండి అసలు వాకింగ్ చేస్తున్నాడు, డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా తనకి డ్యాన్స్ వేస్తుంటే కాళ్ళలో బలం సరిపోక కింద పడుతున్నాడు. పడ్డా కూడా మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ డ్యాన్స్ వేస్తున్నాడు అండి. ఇంకా మా పాప ఏమో పీకాచులో ఇంకో సాంగ్ వస్తే అది వద్దు మళ్ళీ పీకాచునే పెట్టనేసి అంటే ఇంకా తన కోసం అది పెట్టానండి. పెట్టి ఇంక ఇవన్నీ బొమ్మలన్నీ సర్దేశాను కదా, సర్ది నేనైతే ఇల్లు ఉడుస్తున్నానండి. ఇంకా వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు కదా అనేసి ఇంకా వీడియో అయితే అలానే పెట్టేశాను. ఇంక ఇక్కడ ఇల్లు ఉడవడం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలిద్దరు అయితే చూడండి అటు ఇటు తిరుక్కుంటూ ఆడుకుంటున్నారు. ఇంకా నేను ఇల్లు వచ్చే గ్యాప్లో సేమియాలు కూడా అయిపోయాయండి. ఇంకా లాస్ట్లో ఇలాచీ పౌడర్ అయితే వేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇంకా వెంటనే పెడితే మా పిల్లలు అది కాలుతుందన్న వినరండి. అని ఇంక వస్తూనే ఉంటారు దగ్గరికి. అందుకనేసి మూత పెట్టేశాను. ఈ గ్యాప్లో అయితే అది చల్లారే గ్యాప్లో గోధుమ పిండి ఉంటుంది కదా, ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ చేద్దామనేసి ఇక్కడైతే గోధుమ పిండి కలుపుతున్నానండి. ఇప్పుడు తడిపి పెట్టుకున్నామనుకో
చేసేవరకు మంచిగా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు అనేసి, ఇంకా మళ్ళీ ఎలాగో టైం ఉంది కదా పిల్లలకి సేమియా తినిపించే వరకు ఈ గ్యాప్లో అయితే ఇది కలిపి పెట్టుకొని ఇంకా పిల్లలకైతే తినిపించవచ్చు అని ఇంకా గోధుమ పిండి అయితే తడుపుకుంటున్నానండి. పప్పు కర్రీ ఉందండి, పొద్దున్న చేసిన పప్పు కర్రీ. సో మా హస్బెండ్కి ఇంకా రైస్ తినబుద్ధి కావట్లేదు, చపాతీ చేస్తావా అంటే ఇంకా సరేలే అనేసి ఇంక ఇక్కడైతే చేద్దామనేసి కలుపుతున్నానండి. పిండి అయితే అసలు ఈరోజు కొంచెం గట్టిగా కలుపుకున్నానండి, మరీ హార్డ్ అయిపోయింది, కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాల్సింది అనిపించింది తర్వాత అయితే చేసేటప్పుడు. ఇంక ఇక్కడ ఈ పిండి కలుపుకొని ఇంకా పిల్లలు సేమియా తిన్నాకైతే బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారండి. ఆడుకుంటుంటే అయితే ఇంకా అక్కడికి వెళ్దామనేసి అన్నారు, బయటికైతే వెళ్ళామండి. ఇంకా ఇక్కడైతే సేమియా అయితే పెట్టిస్తున్నానండి. చపాతీ పిండి కలపడం అవ్వగానే మా హస్బెండ్కి పెట్టించేసాను. ఇంకా తర్వాత పిల్లలిద్దరికి అయితే తినిపించేసానండి. ఇంకా తినిపించాకైతే పాప బయటికి ఆడుకోవడానికి వెళ్ళిందండి. ఇంకా వెళ్ళాకైతే మా హస్బెండ్ ఏదో పని ఉందని బయటికి వెళ్తుంటే బాబు కూడా ఇంకా ఏడ్చి మా హస్బెండ్తో అయితే వెళ్ళిపోయాడండి. ఇంకా పాప ఎలాగో బయట ఆడుకుంటుంది కదా అనేసి ఒకసారి అయితే చూసి వచ్చాను. ఇంకా బాగానే ఆడుకుంటుంది. ఇంకా మా బాబు కూడా లేడు కదా, ఈ గ్యాప్ ఇంకా బయటికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి ఇక్కడైతే బట్టలు చాలా ఉన్నాయండి, ఫోల్డ్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా నేను సగం ఫోల్డ్ చేశానో లేదో ఇంకా మా హస్బెండ్ నుండి మా బాబు అయితే వచ్చారండి. ఇంకా మా బాబు వస్తే మాత్రం అసలు ఏ పని చేయనియడండి. ముఖ్యంగా ఇంకా టీవీ స్టాండ్ ఇట్లా ఫోన్ స్టాండ్ కింద పెట్టి అయితే అసలు వీడియో కూడా తీయనియడండి. ఇంకా మా బాబు చూడండి మధ్యలో ఒకసారి వచ్చి వెళ్తుంది, ఇంకా చెప్పులో ఏమో ఉంటే ఇప్పి వెళ్తుందండి. ఇక్కడ నేను బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాను ఈ మధ్యలో. అందుకే నేనైతే వీడియోస్లో ఎక్కువ కనిపించట్లేదండి, నేను చేసే పనే చూపిస్తున్నాను. ఫోన్ ఎక్కడో ఒక దగ్గర పెట్టయితే మామూలుగా ఫోన్ స్టాండ్ కింద పెట్టాను అనుకో, ఇంకా వస్తున్నాడు స్టాండ్ను అటు ఇటు కదుపుతున్నాడండి, లేదంటే ఆ స్టాండ్ కింద పడేస్తున్నాడు. ఇంకా దానికి ఉన్న ఫోన్ కూడా కింద పడుతుందండి. ఇంకా ఫోన్ ఎక్కడ పాడైపోతుందో అని భయానికి కూడా మా బాబు ముందైతే అసలు ఫోన్ స్టాండే పెట్టట్లేదండి. ఇక్కడ ఈరోజు బట్టలు అయితే చాలా ఉన్నాయి, నిన్న ఈవినింగ్ వేసాను, సో అందుకనేసి నిన్న సాయంత్రం అయితే తీసుకురాలేదు బట్టలు అయితే. ఇంకా నిన్నటి బట్టలు ఈరోజు బట్టలు అయితే చాలా ఉన్నాయనేసి ఇంకా ఇవైతే ఫోల్డ్ చేసుకున్నాను. అనుకుంటూనే ఉన్నానండి బట్టలు మొత్తం ఫోల్డ్ కంప్లీట్ అయ్యే వరకు మా హస్బెండ్ నుండి మా బాబు రావద్దనేసి, కానీ ఇంకా సగం మడత పెట్టేసరికి వాళ్ళైతే వచ్చేసారండి. ఇక్కడ మొత్తం మీకు ఏం చూపించాలని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను చూడండి. ఇక్కడైతే వాళ్ళు వచ్చారు, ఇంకా వాళ్ళు వచ్చాకైతే మొత్తం బట్టలు ఫోల్డ్ చేశాను, కానీ వీడియో ఏం తీయలేదు. చూసారు కదా ఆల్రెడీ షేక్ అయింది వీడియో. మా బాబు అయితే అటు ఇటు తిప్పుతున్నాడండి. ఇంకా కొద్దిసేపు బాబు వచ్చాకైతే ఇంకా నేను కూడా బయటికి వెళ్ళానండి. మా బాబు అయితే బయట పిల్లలతో ఒకటే ఆట అండి, ఇంట్లోకి తీసుకొచ్చినా రావట్లేదు, ఒకటే ఏడుస్తున్నాడు. వాళ్ళతో సమానంగా పరిగెత్తుతాడంట. ఇంకా ఎక్కడ కింద పడతాడో అనేసి నాకు భయం అవుతుంది. ఇంకా కొద్దిసేపు ఆడుకున్నాకైతే తీసుకొని వచ్చానండి. ఇంకా బాబు అయితే అలసిపోయాడు, పడుకున్నాకైతే ఇక్కడ చపాతీ చేయడం స్టార్ట్ చేశానండి. అసలు స్నానం కూడా చేపించలేదండి ఈరోజు అయితే. పాపకేమో చేపిస్తా అంటే ఆడుకున్నాకనే చేస్తా అనేసి అన్నది. ఇంకా బాబు కూడా ఒకటేసారి ఇద్దరికి చేపించవచ్చు అనుకుంటే పాప అయితే పడుకున్నాడండి. సో ఇంకా పాపకు స్నానం చేపించే వరకు లేస్తాడు అనుకున్నాను, కానీ లేవలేదు. ఇంకా పాప ఒక్కదానికి స్నానం అయితే చేయించానండి. ఇంక ఇక్కడైతే చపాతీ చేస్తున్నాను. ఈ చపాతీ చేస్తుంటే కూడా మా పాప బయటనే ఆడుకుంటుందండి పిల్లలతో అయితే. చెప్పాను కదా చపాతీ పిండి అయితే ఈరోజు కొంచెం హార్డ్గానే అయింది, ఎందుకో హార్డ్గా అయిపోయిందండి. సాఫ్ట్గా వస్తుంది అనుకున్నాను కానీ ఇంకా రాలేదు. గట్టిగా ఇక్కడ చూడండి ముద్దలు అయితే గట్టిగా పిసకాల్సి వస్తుంది. సో ఇంక ఇవైతే అన్నీ చేసేసుకొని ఇంకా చపాతీ తాళవడం అయితే స్టార్ట్ చేశానండి. నాకైతే చపాతీలు అంత పర్ఫెక్ట్గా రావండి, పూరి చేస్తాను కానీ చపాతీ ఎందుకో అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఇంకా మెయిన్గా ఏంటంటే స్పీడ్గా చేయడం రాదండి, నెమ్మదిగా చేస్తాను, అందుకే టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది నాకైతే. కొంతమంది అంటే ఈవెన్ మా అక్క లాంటి వాళ్ళు కూడా ఫాస్ట్గా చేసేస్తారండి చపాతీలు అయితే. నాకెందుకో రావండి, ఇంకా నేర్చుకోవాలి నేను కూడా. మా హస్బెండ్ అందుకే ఎప్పుడైనా చపాతీ చేయమంటే ఈ పిల్లలతో నా వల్ల కాదనేసి చేయనండి, ఇంకా ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడైతే చేస్తాను. ఈరోజైతే కొంచెం టైం ఉంది, ఇంకా పప్పు కర్రీ ఉంది కదా అనేసి చేసేస్తున్నానండి డిన్నర్లోకి. ఇంకా నాకు కూడా ఊరికైనా రైస్ తినాలంటే నచ్చట్లేదండి, పాప కూడా తింటుంది కదా అనేసి ఇంక ఇక్కడైతే చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పట్టిందండి నాకైతే ఈ చపాతీలు చేసి కాల్చే వరకే. మొత్తానికి ఎలానో అలా చపాతీలు అన్నీ చేసేసానండి. ఇంకా అన్నీ అయితే ఏం చూపించలేదు మీకైతే, చేసేటివి ఒక 2-3 వరకు చూపించేశాను. ఇంకా అన్నీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చేయడం అయిపోగానే ఇక్కడ కాలుస్తున్నానండి చపాతీలు అయితే. ఇంకా అంతకుముందు అయితే చపాతీలా వితౌట్ ఆయిలే కాల్చేదాన్నండి. ఇంక ఇప్పుడు పాప తింటుంది కదా, కొంచెం మరీ గట్టిగా అనిపిస్తున్నాయి, ఆయిల్ లేకుండా కాలిస్తే కొంచెం ఆయిల్ వేసి అయితే కాలుస్తున్నానండి. మా మమ్మీ అయితే అసలు ఆయిల్ లేకుండానే కాలుస్తుందండి, మా డాడీకి అయితే అలానే ఇష్టం. సో నాకు కూడా అలానే అలవాటు అయిపోయింది, నాన్ స్టిక్ పైన ఆయిల్ లేకుండానే కాలవడం. కానీ మా పాపకు నచ్చట్లేదండి, అందుకనేసి ఇంక ఇక్కడైతే చపాతీలు కూడా
కాలవడం అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా నెమ్మదిగా ఇవైతే దోస ప్యాన్ మీద కాల్చానండి. ఈ దోస ప్యాన్ మీద దోసలు అస్సలు సరిగా రావట్లేదు. అందుకనేసి ఇంకా దీన్ని చపాతీలు కాలవడానికి అయితే పెట్టేశానండి. ఇంక ఇక్కడైతే చపాతీలు కాలుస్తున్నాను. దీనిపై నిన్న కొంచెం పీనట్ బటర్ పడింది కదా, ఇంకా అది అలానే ఉంది. దాన్ని అయితే తూడ్చాను కానీ పోలేదండి. ఇంక ఇప్పుడైతే అది వేడవగానే అది కరిగినట్టు అయి బయటకు వస్తుందండి దానిపై నుండి అయితే. ఇంక ఇక్కడ ఒక చపాతీ తర్వాత ఒక చపాతీ అయితే కాల్చేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చానండి. ఇంకా తర్వాత తనకి ఇచ్చాక పాపకు తినిపించేసి నేను కూడా తిన్నానండి. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంకా ఇక్కడ వరకే షూట్ చేశానండి. ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయి కొన్ని వీడియోలు ఉంటే ఎడిటింగ్ చేసుకొని పడుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.